హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు అప్డేట్ ఏంటంటే ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరు అని చెప్పడానికి అయితే వచ్చేసాను. అసలు విన్నర్ ఎవరు అంటే ఈ వాస్తవానికి గుంటూరు కారం. కానీ గుంటూరు కారంకి ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడం ద్వారా గుంటూరు కారం అనేది బ్లాక్ బస్టర్ అయింది. కానీ బయట మాత్రం ఎక్కువ నెగిటివ్ రివ్యూస్, అంటే నెగిటివ్గానే నడుస్తుంది. నెగిటివ్ స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట రివ్యూస్. అందువలన బ్లాక్ బస్టర్ అయింది. కానీ వన్ డేలో 94 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఓన్లీ మన తెలుగులోనే 94 కోట్లు కొట్టింది. అది మన గుంటూరు కారం. అది ఫస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను మాత్రం. మన సెకండ్ ప్లేస్ అయితే హనుమాన్ మూవీ. అది మీకు తెలిసిందే. హనుమాన్ మూవీ ప్యాన్ వరల్డ్ మూవీ అనమాట. అంటే మన తెలుగులో ఎక్కువ స్క్రీన్స్ అయితే రాలేవు, అది ఎక్కువ ఇవ్వలేదు కూడా ప్రొడ్యూసర్స్. అయితే హిందీలో కూడా ఎక్కువ రాలేదు. కానీ 100 కోట్ల క్లబ్లో అయితే చేరింది అనమాట. 100 కోట్లు కొట్టేసింది హనుమాన్ మూవీ. ప్యాన్ వరల్డ్ మూవీ కాబట్టి హనుమాన్ మూవీ పాజిటివ్ రివ్యూస్ రావడం ద్వారా ఇంకినే ఎక్కువ థియేటర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా రావాలి, ఇంకా 1000 కోట్లు కొట్టేయాలి అనే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇది సెకండ్ ప్లేస్ అనమాట హనుమాన్ మూవీ. మన థర్డ్ ప్లేస్ ఏదైతే ఉందంటే మన సామెరంగ మూవీ అనమాట. సామెరంగ మూవీ అది థర్డ్ ప్లేస్. ఎందుకంటే అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. వన్ డేలో 24 కోట్లు అంటే మామూలు విషయం కాదు. చాలా పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. అది ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా నచ్చుతుంది. వన్ అండ్ ఓన్లీ నాగార్జున ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో నాగార్జున కోసం కానీ లేదా మన అల్లరి నరేష్ కోసం కానీ వెళ్ళొచ్చు సినిమాకి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సంక్రాంతి పండుగ కోసం అయితే అందరు వెళ్ళొచ్చు. వర్త్ అని చెప్పుకోవచ్చు. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. మన సైంధవ్ మూవీ అయితే ఒక కూతురికి ఇంజక్షన్ కోసం ఒక పెద్ద ఫైటింగే జరిగిపోతుంది. అంటే స్టోరీ లైన్ మొత్తం ఇంజక్షన్ గురించి నడుస్తుంది అనమాట. ఒక సైకో బిహేవియర్ లాగా చేస్తాడు. కానీ లాస్ట్ 20 minutesలో అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోతాం. వెంకీ గారు ఫుల్ ఎమోషనల్ అయిపోతారు, ఏడిపించేస్తారు మన జనాలను అయితే. చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్ మినిట్లో బ్యాక్గ్రౌండ్ బీజిఎం మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. ఏం పర్వాలేదు, చాలా బాగుంది. అది కూడా బ్లాక్ బస్టర్ అయితే. బ్లాక్ బస్టర్ కాకుండా అటు ఇటు యావరేజ్ టాక్, డిజాస్టర్ టాక్ వస్తుంది. అది కూడా ప్యాన్ ఇండియా మూవీ. కానీ ఎక్కువ లార్జ్ స్క్రీన్లు అయితే ఏమి ఇవ్వలేదు, సింగిల్ స్క్రీన్సే పడాయి అనమాట. కానీ ఏదేమైనా నేను ఒక మాట చెప్తున్నా, హనుమాన్ మూవీ ఫస్ట్ ప్లేస్ రావాల్సింది. కానీ ఫస్ట్ ప్లేస్కి వస్తుంది. ఎందుకంటే ప్యాన్ వరల్డ్ మూవీ కాబట్టి నెల రోజులైనా ఆడుతుంది. దాదాపు 1000 కోట్లు కొట్టేస్తుంది. ఈ గుంటూరు కారం దాదాపు 250 కోట్ల కాడనే అయిపోతుంది మ్యాక్సిమం. నేను చెప్తున్నా, అందరికీ ఎక్స్పెక్టేషన్స్ మొత్తము పాజిటివ్ రివ్యూస్ ద్వారా హనుమాన్ మూవీ మీదకి ఎక్కువ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏ థియేటర్లో కూడా లేదు మ్యాక్సిమం హనుమాన్ మూవీ. ఏ థియేటర్లో కానీ రిలీజ్ చేయడం జరిగితే హనుమాన్ మూవీ పక్క బుకింగ్స్ ఫుల్ సోల్డ్ అవుట్ అని చెప్పుకోవచ్చు. 3 million USD అంటే ప్రీమియర్ షోస్ అండ్ సింగిల్ స్క్రీన్స్ కూడా పడ్డాయి అనమాట. టికెట్స్ కూడా ఫుల్ సోల్డ్ అవుట్. నేను చూశాను. నేను టికెట్ బుక్ చేద్దామంటే కూడా అన్నీ సోల్డ్ అవుట్ అనమాట. అంత ఇదైపోయింది. ఎందుకంటే అంత క్రేజీ పెంచుకుంది మన హనుమాన్ మూవీ. అలాంటి మూవీ మన ఎప్పుడు రాదు కూడా. 2025లో జై శ్రీరామ్ అని వస్తుంది. అదే మూవీ సీక్వెల్గా పార్ట్ 2 2025లో మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయొచ్చుగా. మంచి మూవీ. ఆదిపురుష్ కన్నా వర్త్ మూవీ అనమాట. 50 crores 90 crores మొత్తం తీసి పడేసి, అదే 500 కోట్లు పెడితే నీకు హాలీవుడ్ మూవీ అవతార్ లాంటి మూవీ తీసేస్తాడు. అంత మంచిగా ఏది ఉండదు. మీరు హనుమాన్ మూవీ వెళ్ళండి. హనుమాన్ మూవీకి నేను సజెస్ట్ చేస్తాను. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ సజెస్ట్ చేస్తాను. ఓకేనా?